తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎగురవేశారు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తొలిసారిగా చేపట్టిన వైకుంఠ ఏకాదశి లక్కీడిప్ విధానంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. భక్తుల సౌకర్యార్థం అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో డిజిటలైజేషన్ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. అనంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానులందరినీ ఈ పర్వదిన రోజున స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత ఏడాదిలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఫలపుష్ప ప్రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు, దేశవ్యాప్తం నుంచి 28 రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 7,000 మంది కళాకారులు కళా ప్రదర్శనలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. తొలిసారి వైకుంఠ ఏకాదశి మొదటి 3 రోజులు పాటు లక్కీడిప్ విధానంలో, మిగిలిన 7 రోజులు సర్వదర్శన క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. సామాన్య భక్తులకు 90% సమయాన్ని కేటాయించి ఎప్పుడు లేని విధంగా 7,83,000 మంది భక్తులకు దర్శనం కల్పించారు. ఈ విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత అనుభవాల దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతానికి కృషి చేసిన జిల్లా పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నారు. నిన్న తిరుమలలో లక్షలాది మంది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎంతో ఓపికతో వేడుకలను తిలకించి పులకించిన భక్తులకు నా ధన్యవాదాలు. అన్నప్రసాదాలు తిరుమలలో 1985లో మొదటిసారిగా టీటీడీ శ్రీవారి భక్తులకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.